మనకి నార్త్ కొరియన్ కంట్రీ మైండ్లోకి రాగానే కిమ్ జాంగ్ ఉన్ గుర్తొస్తాడు. ఇతన్ని ప్రపంచ దేశాలు ముద్దుగా కిమ్ అని పిలుస్తాయి. కిమ్ నార్త్ కొరియన్ కంట్రీకి సుప్రీం లీడర్. ఇప్పుడు ఇతని ఏజ్ 36 ఇయర్స్. వరల్డ్ యంగెస్ట్ లీడర్స్లో కిమ్ కూడా ఒకడు. 1948 ఇయర్ నుంచి కిమ్ ఫ్యామిలీ నార్త్ కొరియాని రూల్ చేస్తూ వస్తుంది. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా అనే పార్టీకి లీడర్గా ఉన్న కిమ్ 2011 ఇయర్ నుంచి ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. కిమ్ నార్త్ కొరియాని డిక్టేటర్లా రూల్ చేస్తాడని, తప్పు చేసిన ప్రజల్ని, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ని నార్త్ కొరియన్ ఆర్మీతో చంపేస్తాడని, చివరికి అతని కుటుంబ సభ్యులను కూడా అతి క్రూరంగా చంపేస్తాడని ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ మరియు న్యూస్ మ్యాగజైన్స్ చెబుతూ ఉంటాయి. కానీ వీటికి ప్రపంచ దేశాల వద్ద ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ ఎవిడెన్స్ కానీ లేదు. ఎందుకంటే అవుట్ సైడ్ వరల్డ్తో సంబంధం లేకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా కిమ్ డిక్టేటర్ రూల్ ఉంటుంది. ప్రపంచంలో చాలా దేశాలు కిమ్ అంత డిక్టేటర్ రూలింగ్ కాకపోయినా ఇప్పటికీ మోనార్కీ రూలింగ్ నడుస్తుంది. మన భారతదేశంలో ఒకప్పుడు కింగ్స్ రూలింగ్ ఎక్కువగా ఉండేది. బ్రిటిష్ రూలింగ్లో మోనార్కీ సిస్టమ్ తగ్గి 1947 ఇండియన్ ఇండిపెండెంట్ తర్వాత భారతదేశ పరిపాలనా వ్యవస్థ చేంజ్ అయింది. ఇప్పుడు ఇండియాలోని లీడర్స్ని ప్రజలే డైరెక్ట్గా ఎలక్ట్ చేస్తారు. ఇప్పుడు భారత్ వరల్డ్లోనే అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీగా ఉంది. ఇప్పుడు మన ఇండియాని మోనార్కీ సిస్టంతో సంబంధం లేకుండా పొలిటికల్ పార్టీస్ మరియు గవర్నమెంట్ అఫీషియల్స్ రూల్ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో కింగ్స్ రూలింగ్ నడుస్తుంది. ఆ కంట్రీస్లో లీగల్ మరియు పొలిటికల్ డెసిషన్స్ వారి చేతుల్లోనే ఉంటాయి. ఇప్పటికీ రాజుల చేత రూల్ చేయబడుతున్న కొన్ని కంట్రీస్ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్. బ్రునై. ఈ బ్రునై కంట్రీ కోస్టల్ రీజియన్లో మరియు మలేషియా కంట్రీ కంప్లీట్గా సరౌండ్ చేసి ఉంటుంది. ఈ బ్రునై కంట్రీని హసన్ అల్ బోల్కియాన్ అనే కింగ్ రూల్ చేస్తున్నాడు. ఈ కంట్రీని రూల్ చేసే రాజుని సుల్తాన్ ఆఫ్ బ్రునై అంటారు. హసన్ అల్ బ్రునై దేశానికి 29th సుల్తాన్. అంతేకాదు ఈ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ కూడా ఇతనే. హసన్ అల్ ఫ్యామిలీకి చెందిన సుల్తాన్స్లో ఇతనే చివరి సుల్తాన్. 4.29 lakh పాపులేషన్ ఉన్న ఈ బ్రునై కంట్రీలో వ్యాస్ట్ మెజారిటీ ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ రిజర్వ్స్ ద్వారా వచ్చిన ఇన్కమ్ని సుల్తాన్ హసన్ అల్ కంట్రీ డెవలప్మెంట్లో యూజ్ చేస్తారు. జీడిపి పర్ క్యాపిటల్ మెజర్స్లో సింగపూర్ తర్వాత బ్రునై కంట్రీ ఏషియాలోనే సెకండ్ పొజిషన్లో ఉంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ పర్ క్యాపిటల్ అంటే కంట్రీస్ టోటల్ ఎకనామిక్ అవుట్పుట్ అండ్ కంట్రీస్ టోటల్ పాపులేషన్తో మెజర్ చేస్తారు. భూటాన్. హిమాలయ మౌంటైన్స్కి ఈస్టర్న్ ఎడ్జ్లో ఉన్న ఈ బుద్ధిస్ట్ కింగ్డమ్ ఇండియాతో 699 కిలోమీటర్ల బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఇప్పుడు భూటాన్ దేశాన్ని జిగ్మి కేషార్ కింగ్ రూల్ చేస్తున్నాడు. ఈ కింగ్ జిగ్మి కేషార్ వాంగ్ హుక్ అనే రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఈ వాంగ్ హుక్ ఫ్యామిలీ భూటాన్ కంట్రీని 20th సెంచరీ స్టార్టింగ్ నుంచి రూల్ చేయడం స్టార్ట్ చేసింది. 2006 ఇయర్ నుంచి రూలింగ్ స్టార్ట్ చేసిన కింగ్ జిగ్మి కేషార్ భూటాన్ దేశంలో చాలా డెమోక్రటిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. కింగ్ జిగ్మి కేషార్ ఇప్పుడు చారిటీ ట్రిప్స్తో భూటాన్ దేశంలోని మారుమూల గ్రామాల ప్రజలతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ పబ్లిక్ రిలేషన్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. 40 ఇయర్స్ ఉన్న ఈ జిగ్మి కేషార్ విలేజెస్కి ట్రావెల్ చేస్తూ అక్కడ ఉండే ఫార్మర్స్కి ల్యాండ్స్ ప్రొవైడ్ చేయడం వంటి న్యూ సోషల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఓమన్ అరేబియన్ పెనిన్సులాలోని ఒక ఇస్లామిక్ నేషన్. ఈ ఒమన్ కంట్రీని 1970 ఇయర్ నుంచి జనవరి 2020 ఇయర్ వరకు సుల్తాన్ కాబూస్ బిన్ సయ్యద్ రూల్ చేశారు. 1970 ఇయర్లో అధికారంలోకి వచ్చాక సుల్తాన్ కాబూస్ ఒమన్ దేశం నుంచి తన తండ్రిని బహిష్కరించారు. కాబూస్ రూలింగ్లోకి వచ్చాక ఒమన్లో పొలిటికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఫస్ట్ టైం పార్లమెంటరీ ఎలక్షన్స్ స్టార్ట్ చేశారు. కానీ కంట్రీలో పవర్స్ అన్ని సుల్తాన్ చేతిలోనే ఉంటాయి. ఈ ఒమన్ కంట్రీ దేశం ఇన్కంలో వ్యాస్ట్ మెజారిటీ ఎడ్యుకేషన్ మరియు హెల్త్ కేర్ సెక్టర్లో ఖర్చు చేస్తుంది. ఆ దేశంలోని క్రిటిక్స్ కాబూస్ని డిక్టేటర్తో కంపేర్ చేస్తారు. కానీ మోనార్కీ రూలింగ్ ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే ఈ ఒమన్ సుల్తాన్కి ఆ దేశంపై ఎక్కువ కంట్రోల్ ఉంటుందని చెప్తారు. సుల్తాన్ కాబూస్ తర్వాత జనవరి 2020 ఇయర్ నుంచి సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆ దేశాన్ని రూల్ చేస్తున్నారు. సౌదీ అరేబియా. ఇస్లామిక్ అరేబియన్ పెనిన్సులా ఈ సౌదీ అరేబియా కంట్రీని 2015 ఇయర్ నుంచి కింగ్ సల్మాన్ రూల్ చేస్తున్నారు. కింగ్ సల్మాన్ 2015లో అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వ విధానాలన్నీ రద్దు చేసి సౌదీ అరేబియా గవర్నమెంట్ని రీకన్స్ట్రక్ట్ చేశారు. ఈ సౌదీ అరేబియా గవర్నమెంట్
ఆ కంట్రీ సిటిజన్స్కి ఫ్రీగా హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తుంది. సౌదీ అరేబియా కంట్రీ ఇన్కమ్ సోర్స్ పెట్రోలియం ఎక్స్పోర్ట్స్. సౌదీ అరేబియాలో ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఆయిల్ రిజర్వ్స్ మరియు పెట్రోలియం ప్రొడక్ట్స్లో సౌదీ అరేబియా కంట్రీ ప్రపంచంలో సెకండ్ పొజిషన్లో ఉంది. లిచెన్స్టైన్ యూరోపియన్ కాంటినెంట్లోని ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. 38,000 పాపులేషన్ ఉన్న ఈ కంట్రీని ప్రిన్స్ ఆఫ్ లిచెన్స్టైన్ హ్యాన్స్ ఆడమ్ రూల్ చేస్తున్నారు. హ్యాన్స్ ఆడమ్ రూలింగ్ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్తో న్యాచురల్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండడం వల్ల ఆ దేశానికి ఆర్మీ లేదు. గవర్నమెంట్ అఫీషియల్స్ని, జడ్జ్ని మరియు ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేసే పవర్ లిచెన్స్టైన్ ప్రిన్స్ చేతుల్లోనే ఉంటుంది. లిచెన్స్టైన్ గవర్నమెంట్ రూలింగ్ ఒక మోనార్క్ ఫ్రెండ్లీ కాన్స్టిట్యూషన్. వాటికన్ సిటీ 49 హెక్టర్స్ ల్యాండ్ ఏరియాతో 825 పీపుల్ పాపులేషన్ ఉన్న వరల్డ్లోనే స్మాలెస్ట్ కంట్రీ వాటికన్ సిటీ. ఈ వాటికన్ సిటీని ఇటలీ క్యాపిటల్ రోమ్ నగరం సరౌండ్ చేసి ఉంటుంది. ఈ వాటికన్ సిటీ రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క హెడ్ క్వార్టర్స్. ఇది క్రిస్టియన్ రిలీజియస్ యొక్క హోలీ సిటీ. ఈ వాటికన్ సిటీ రూలింగ్ ఇతర మోనార్కీ సిస్టమ్ ఉన్న కంట్రీస్తో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వాటికన్ సిటీని రూల్ చేసే కింగ్ని పోప్ అంటారు. ఈ వాటికన్ సిటీని ప్రెజెంట్ పోప్ ఫ్రాన్సిస్ రూల్ చేస్తున్నారు. ఈ వాటికన్ సిటీని క్రిస్టియన్ రిలీజియన్ పవిత్ర స్థలంగా భావిస్తుంది. బహ్రెయిన్. ఈ బహ్రెయిన్ కంట్రీ ఒక ఇస్లామిక్ నేషన్. ఈ కంట్రీని కింగ్ షేక్ అహ్మద్ ఇబా రూల్ చేస్తున్నారు. కింగ్ షేక్ అహ్మద్ బహ్రెయిన్ కంట్రీని 2002 ఇయర్ నుంచి రూల్ చేస్తున్నారు. బహ్రెయిన్ కంట్రీని రూల్ చేస్తున్న షేక్ అహ్మద్ గవర్నమెంట్ పైన గత కొంతకాలంగా అక్కడి ప్రజలు వైలెంట్ ప్రొటెస్టులు చేస్తున్నారు. స్వాజిలాండ్. సదరన్ ఆఫ్రికన్ కాంటినెంట్లోని ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఈ స్వాజిలాండ్. స్వాజిలాండ్ దేశాన్ని ప్రజెంట్ ఎంస్వాతి III రూల్ చేస్తున్నాడు. ఎంస్వాతి తన 18 ఇయర్స్ ఏజ్లో తన తండ్రి సోబుజో II మరణించడంతో 18 ఇయర్స్ ఏజ్లోనే 1986 ఇయర్లో ఆ దేశ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఎంస్వాతి తన లైఫ్ స్టైల్ చాలా విలాసవంతంగా ఉంటుంది. ఇతనికి 15 మంది భార్యలు కూడా ఉన్నారు. అంతేకాదు అతని భార్యలు ఆ దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారు. ఈ స్వాజిలాండ్ కింగ్ జీవించే ఈ విలాసవంతమైన జీవితం మరియు ఇతని గవర్నమెంట్ పాలసీస్ చూసి ఇంటర్నేషనల్గా ఈ కంట్రీ క్రిటిసిజం ఎదుర్కొంటుంది. అంతేకాదు ఈ కంట్రీలో ప్రొటెస్టులు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీకి ప్రెసిడెంట్ ఖలీఫా బిన్ జయీద్. కానీ ఈ అరేబియన్ ద్వీపకల్పంలో ఉండే ఈ యుఏఈ కంట్రీ 7 ఇండివిజువల్ కింగ్డమ్స్తో 7 రూలర్స్తో రూల్ చేయబడుతుంది. ఈ కింగ్డమ్స్ని ఎమిరేట్స్ అంటారు. ఈ కింగ్డమ్స్లో దుబాయ్ మరియు అబుదాబిని మనం ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం. ఈ 7 ఎమిరేట్స్ పవర్ వాటి ఇండివిజువల్ కింగ్స్ చేతుల్లో ఉంటుంది. ఈ ఎమిరేట్స్ మొత్తానికి ఒక ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ ఉంటుంది. యుఏఈ కంట్రీ యొక్క ఆల్ ఓవర్సీస్ ఆపరేషన్స్ ఈ సుప్రీం కౌన్సిల్ నుండే జరుగుతుంది. ఈ సుప్రీం కౌన్సిల్లో 40 నేషనల్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. 98 lakh పాపులేషన్ ఉన్న ఈ యుఏఈ కంట్రీ లిటరసీ రేట్ 93%. ఎవ్రీ ఇయర్ యుఏఈ కంట్రీని 12 మిలియన్ పీపుల్ విజిట్ చేస్తూ ఉంటారు. ఈ కంట్రీ జీడిపిలో టూరిజం నుంచి వచ్చే ఇన్కమ్ 10%. ఈ దేశాలే కాకుండా స్పెయిన్, థాయిలాండ్, సౌదీ అరేబియా లాంటి 40కి పైగా కంట్రీస్ని కింగ్స్, సుల్తాన్స్, ప్రిన్సెస్ రూల్ చేస్తున్నారు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.